కథ కాదు జీవితం. నిన్ను కన్న దానికి నా అమ్మాయికి ఆవిడకి బాధలు ఉండకూడదు. నీ వల్ల కష్టాలు నువ్వు సుఖపెట్టలేకపోయినా కష్టపెట్టకుండా ఉండాలి. ఇప్పుడు కష్టం ఇచ్చావు, అది అయిపోయింది. దానికి ప్రాయశ్చిత్తంగా మీరిద్దరు ఏం చేయగలరు అది నాకు చెప్పండి. మా వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది మేము, మా వాళ్ళని పిలిపించి మాట్లాడితే తెలుస్తుంది. నువ్వేమంటావమ్మా? నాకు సరే, అయితే మీ వాళ్ళని కూడా పిలిపిస్తాను. మీరు బాబు తల్లిదండ్రులా? మీకు ఎలాంటి ఐడియా లేదా వీళ్ళు ఎలాంటి పని చేయబోతున్నారని? ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడా? మేము ఉత్తనే అనుకున్నాం. అట్లా అంటాడు కదా బాబు అని అనుకుంటా పోతాడు కదా అనుకున్నాం. ఆ తర్వాత మీకు ఎప్పుడు తెలిసింది? 2 నెలలు 3 నెలల తర్వాత తెలిసి నేనే ఫోన్ చేసి చెప్పా. అట్లా ఫోన్ చేసి చెప్పా. అట్లా కూడా నమ్మాలి. అప్పుడు మీకేమనిపించింది? ఏడ్చి మీరు ఏడ్చారు. కానీ ఆ తర్వాత మరి మీరు వాళ్ళని కలవటం గానీ ఆ పిల్లని ఇంటికి తీసుకురమ్మని చెప్పడం గానీ జరగలేదా? 3 నెలల తర్వాత తీసుకొచ్చి కలుసుకున్నారా? మీరు అమ్మాయిని కలిసారా? ఎంతమంది? ఒక్కసారి వచ్చింది అంతే. మరి మీరు గానీ వాళ్ళ తల్లిదండ్రులని కాంటాక్ట్ చేయటం గానీ సరిగ్గా మళ్ళీ వీళ్ళకి పెళ్లి చేయాలని గానీ మీరు అనుకోలేదా? ఇలాంటి పని చేయటం వల్ల వాళ్ళకే కాదు మీకు కూడా కొంచెం తల తీసినట్టే అవుతుంది కదా. మిమ్మల్ని నలుగురు అంటారు కదా, ఏంటి మీ అబ్బాయి ఇలాంటి పని చేశాడు, చెప్పకుండా ఎవరితోనే వెళ్ళిపోయాడు అని అంటారు కదా. అప్పుడు మీరు మందలించారా అతన్ని? ఇది తప్పు అని చెప్పారా? తప్పనే మళ్ళా జీవితం మళ్ళా మనం ఎందుకు వేస్ట్ చేయాలి అని కూడా నేను కూడా సర్దిద్దిన. అంటే ఇది వీళ్ళిద్దరికి మాత్రం సంబంధించిన విషయం కాదు కదమ్మా, ఇది కుటుంబాలకు సంబంధించిన విషయం. ఈ పని జరగటంలో వాళ్ళకి నిజంగా వాళ్ళ ఫ్యామిలీలో ఎన్నెన్నో కష్టాలు వచ్చినాయి. అన్ని కోణాల్లోనూ చూస్తే వాళ్ళు బాధపడున్నారు కదా. ఒక పక్కన అవమానం అయితే ఇంకో పక్కన వాళ్ళ జీవనోపాధికి కూడా కష్టం కలిగేటట్టు జరిగింది ఈ విషయం. మరి మీరేమంటారు? ఇప్పుడు ఏం చేయాలని మీరేమంటారు చెప్పండి. పెళ్లి చేద్దాం అందరి ముందు, మళ్ళీ వీళ్ళకి పద్ధతి ప్రకారం పెళ్లి చేయాలి. సంతోషం ఉంటది, అదే మీకు సంతోషం. మీరు అసలు వీళ్ళతో ఇంతకు ముందు కలుసుకున్నారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. మరి కలుసుకోవాలి కదమ్మా. ఇట్లా మీ అబ్బాయి ఇలాంటి పని చేశాడు, ఆ అమ్మాయిని తీసుకొచ్చేసాడు, దానివల్ల వాళ్ళు ఎన్నో కష్టాలకు గురయ్యారు. సరే, ఇది అయిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది. ఇంక ముందైనా చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అని మనం అందరం అనుకోవాలి. ఇప్పుడు జరిగింది అన్యాయం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా. వాళ్ళ అడ్రస్ వీళ్ళకి తెలియదు, వీళ్ళ అడ్రస్ వాళ్ళకి తెలియదు, అంతే. నువ్వు చెప్పాలి అది ఎవరు తప్పయ్యా? మీ తప్పేగా. నువ్వు కొంచెం ఆలోచించి ఇంత సాహసం నేను చేశాను, ఇది కూడా నేను ఫేస్ చేస్తాను, మా కుటుంబానికి చెప్తాను, వాళ్ళకి చెప్తాను, అప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వు వేరే దారి ఆలోచించచ్చు. కానీ నువ్వు ఊహించేసుకుని వాళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారు అడ్డుపడతారని నువ్వే ఊహించేసుకుని ఇంత పని చేసావు. పోనీ చేసినాకైనా ఈ 2 కుటుంబాలని కలపాలన్న ఆలోచన నీకు రావాల్సింది. ఇంకేం జరిగిపోయింది, ఇక మీదైనా వాళ్ళిద్దరిని కలపాలి, మా అందరి కుటుంబాలు మర్యాదగా గౌరవంగా బతకాలి. మీ తల్లిదండ్రులేగా, వాళ్ళకి గౌరవం కావాలి. వెళ్దాం అనుకున్నాం, అప్పటి వరకు కొంచెం కూల్ అవుతారు కావచ్చు అన్న ఫీలింగ్ మీద మేము ఉన్నాము. మీ అత్తగారు ఏమందో తెలుసా ఒక మాట? రేపు ఏమన్నా, రేపు ఆ అమ్మాయికి పిల్లలు పుట్టినా గానీ డెలివరీ టైంలో గానీ ఒక పద్ధతి ప్రకారం మా వాళ్ళ ఇంటికి నేను, నా అల్లుడి ఇంటికి నేను గౌరవంగా మర్యాద ప్రకారం నేను వెళ్ళాలి, అదే నా ఆశ అని ఆవిడంది. ఆమె గౌరవంగా రావాలంటే ఇప్పుడు పెళ్లి జరగాలి మేడం, అందరి ముంగట పెళ్లి జరిగితే ఆమె వస్తుంది. అందరి ముందు పెళ్లి జరగాలన్న ఆలోచన ఇప్పుడు నీకు వచ్చింది, అంతే కదా? మీరు ఒప్పుకుంటారా దీనికి? సరే, అయితే మీ అందరూ ఆశపడేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ మన సంప్రదాయ ప్రకారం చక్కగా మీ అందరి ముందు పెళ్లి చేసుకుని మీ దీవెనలు అందుకోవాలి, అంతేగా? మరి ఆ పెళ్లికి నేను ఏర్పాట్లు చేయించినా?
అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి शुक्लांबरधरं विष्णुं श्रीवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अपेक्षितार्थसिद्ध्यर्थं भोजितो जसुरासुरैः सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः ओम ध्रुवंदे राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवंद इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् पालपोस्तुंडि ओम सहस्रशीर्षा परुषः नमोऽस्मनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोर्बाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः स्वस्त्याष्टचैतसहस्राणां द्विजगुरुदैवत्यानां समस्तजगदाधार महामाण्डूक कूर्मयज्ञवराहशेषपृथिवीनां पुरन्दपावकजमनिरुदिवरुणवाजुकुबेर ईशान्याष्टदिक्पालकानां जलजपवहरमुख्यदेवगणानां धीरागूढानि निक्षिप्य भाव पिटलना पైన సమ్మా మీరు కూడా ఓం విఘ్నేశ్వరో విఘ్నవిధూరకారీ నిర్విఘ్నకార్యేషు బలం సుషుద్ధం విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు సుమూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింత विघ्नेश्वरो नाम सुरेश पूज्यो वधूवराभ्यां वरदा भवन्तु सुमूर्ते सावधान शुभलग्ने सावधान योपां पुष्पं वेधा पुष्पवान् प्रजावान् वृषमान् भवति चन्द्रमा वा अपां पुष्पो पुष्पवान् प्रजावान् वृषमान् भवति य एवं वेद योपामादितनं वेद आदितनवान् भवति ఇది కథ కాదు